మీరు ఎలా ఉంటారంటే పాపం వైపు వెళ్తారు, మళ్ళీ పడిపోతారు, పైకి రాదు. అనవసరమైన వాటిని పోగొట్టుకుంటారు, అనవసరమైన కోరుకుంటారు, అబద్ధాన్ని నమ్ముతారు ఊరినే. ఎందుకంటే అపవాది గట్టిన సింహంలో ఉన్నాడు, మనల్ని నరకం తీర్చుకోవడానికి. దేవుడు ఒక్కడే అతిథి కుమారుని పంపిన ఆయన ఎంతో విశ్వాసం ఉంచితేనే ఒక అర్థం చేసుకుని దేవుడు విశ్వాసం ఉంచాలి ఆయన దగ్గర. అది క్రిస్మస్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే జ్ఞాపకం చేసుకోవడం కాదు, దేవుడు నాకు రక్షణ ఇచ్చాలని జ్ఞాపకం చేసుకోవడం. ఈ పండుగ అందరికీ వినపడాలని చేయాలి, అంటే సువార్త చెప్పాలి అందరికీ. ఒకరు మౌనం ఉండకూడదు. అంటే రోజు మా సువార్త క్రిస్మస్ జరుపుకుంటా అంటే పండుగ చేస్తాను. ఇంటి పండుగ కాదు, దేవుడు ప్రకటించడమే మన పని. ఈ లోకంలో ఎన్నో దారులు ఉన్నాయి, కానీ ఎవరైతే ఏసు దారులో ఏసు శిలువ మోసుకుంటారో వాళ్ళు వదులుతారు. సంతోషం ఎందుకు, ఆనందం ఎందుకు? క్రిస్మస్ అంటే ఆయన మన కోసం మరణించాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన మన కోసం మరణించి తిరిగి లేచాడు, అదే క్రిస్మస్. ఎందుకంటే తన మహిమలో తీసుకోవడానికి, తన మహిమను మరిపడానికి, పరలోకం చేర్చడానికి ఆయన ఇష్టమైన బైబిల్. అది ఇష్టమైనది. మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. క్రిస్మస్ వస్తే పుట్టినరోజు ఎంతో పుట్టాడు, నూతన ఎందుకు చెప్పగలగాలి మనం అన్యులకి. అందుకు క్రిస్మస్ మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. అందుకు మనం చెప్పేది అన్యులు కూడా సువార్త తెలియాలి. పాత రోజుల్లో చెప్పుకోరు, అంటే గడిచిపోయిన కాదు. కానీ సువార్త పండగ రాకుండా ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. అయినా ఆది దేవుడు, ఆది సంపూర్ణుడు మన కోసం మంచి తిరిగి ఎందుకంటే మన జీవం ఇవ్వడానికి. అది మనం ప్రకటించాలి. ఎందుకు తెలుసుకున్నా మన జీవం అయితే బ్రతకలేము, మన జీవం అయితే దాహం తీరదు. మరణిస్తాము జీవం లేకుంటే. ఊపిరి ఆహారం కాదు, నిత్య జీవం మీద దేవుడు మనకి. మన ఎల్లప్పుడు ప్రతి ఉంటాం భూమి మీద, పరలోకంలో. ఆశీర్వాదం పొందుకోండి, యేసును వెంబడించండి. ఈరోజు సువార్త ప్రకటించండి, ఈరోజు క్రిస్మస్ తెలియజేయండి. మనం అనవసరమైన పనులు చేసి పెడతాం, దేవుడు 18 ఇంకో 10 వైపు వెళ్తాం. అలా ఉండకూడదు. మనం దేవుడు పని సువార్త ప్రకటించడమే. సువార్త వదిలిపెట్టి మీరు ఎటు వెళ్ళినా ఏం చేసిన వ్యర్థమే. మన ఊరితో సాక్షిగా బ్రతకాలి, మన ఊరితో వదిలాలి. మనం అలా బతకాలి. మనం యేసును ఒప్పుకుంటే ఎవరైతే వాళ్ళు పరలోకం నిత్య జీవం పొందుకుంటారు. వినండి, వాళ్ళు ఎక్కడ పొందుకుంటారు? పరలోకం నిత్య జీవం. దేవుడికి ఉపయోగపడాలంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించను. ఏం చేశాడు? ఈ లోకంలో ఈ లోకాన్ని ఎంతో ప్రేమించను. అందరూ అంటే దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించను. ఆ తర్వాత ఏమైంది? మన కోసం యేసు దిగొచ్చాడు. పండుగ సంబరాలు జరుపుకున్నాం, యేసు పుట్టాడు. ఎందుకంటే ప్రతి వారికి గంతులు వేయడం, కేక్ కట్టడం కాదు, ప్రకటించాలి సువార్త. మనం కూడా యేసు పుట్టాడు మన కోసం. అద్వితీయ దేవుడు ఆకాశాన్ని విడిచిపెట్టి, మధ్యాకాశాన్ని విడిచిపెట్టి మన కోసం దిగొచ్చాడు. ఆయన దిగొచ్చాడంటే మన కోసమే. ఆయన మన నిత్య జీవం ఇవ్వడానికి, మన దాహం తీర్చడానికి. ఈ లోపల మరి ఎవరు లేరు. సాక్ష్యాలు వినాలి. ఎవరైనా సాక్ష్యం చెప్పగలగాలి. మనం అది నేర్చుకోవాలి. ముందు ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి. ప్రతి వారు సాక్ష్యం చెప్పండి. ఏది ఇలా చేశాడో అలా చేశాడో చెప్పాలి. అతువాత పడిపోకూడదు. ఇప్పుడైతే దేవుడు ఆలోచన మిమ్మల్ని పడిపోయి మీ ఆలోచన దేవుడు తెలుసు. మీరు ఏం చేయబోతున్నా దేవుడు తెలిసిపోయింది. అంటే దేవుడు మనకు ఉపద్ర కాపాడు ఎవరు? యేసు. ఎలా అంటే ఆదాము తప్పిపోయాడు, ఆదాము తప్పిపోయారు.
చేస్తారమ్మా? మోరని చెప్పండి. ఏం చేస్తారు తెలుసు? దగ్గర చేస్తాడు పర్వం రాజులు. అది చెప్పేది క్రిస్మస్ పండుగ అంటాడు. దాన్ని ఆలోచించుకోవాలి మనం నిరంతరం. ప్రతిరోజు ఆలోచించేది ఎందుకు యేసు పుట్టాను. ఒకవేళ పుట్టుంటే చాలా మంచిగా దూరం ఎలా ఉంటుంది సువార్త. ఈ సువార్త దూరం ఎలా ఉంటుంది ఆలోచించుకోండి. అది పురుషులలో 4000 కిలోమీటర్లు జరిగిన పని. ఆయన 100 కిలోమీటర్లు నడవలేదు. సమరసి చూడండి, ఆయన దాహం తీరింది కానీ నీరు దాహం ఇచ్చింది, కానీ ఆత్మీయ దాహం తీర్చేది ఎవరు? యేసు. సమరసి సువార్తది. మనం కూడా సువార్త చెప్పాలి. హల్లెలూయా. యేసు వారు చెప్పాలి. యేసు పుట్టిన మన కోసం. యేసు ఆది అంతమై ఉన్నాడు. హల్లెలూయా. ఇదే నిజమైన క్రిస్మస్. మరేం లేదు. పక్కపట్టు వేసుకొని ఇక్కడ రక్షణ పొందరు. ఎవరైనా మారుమూర్తి పొంది బాధ్యత తీసుకొని దేవుడు వైపు నడుస్తారో వాక్యం రక్షణ యేసు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ విరుచులు వెంబడిస్తారో వాళ్ళు యేసు ఒప్పుకుంటారు. బైబిల్ చెప్తుంది. మిగతా వాళ్ళు చెప్పండి నిజం పొందరు. రెండో నరకంలోకి వెళ్ళిపోతారు. రెండో మరణానికి వెళ్ళిపోతారు. అదొక శ్రమ. ఒకే వేసే రాకపోతే అందులో నరకంలో ఉండాలి. దేవుడు పోతారు. కుటుంబకి కారకులు అవుతాం. అందుకే యేసు పుట్టిన. హల్లెలూయా. యేసు ఎందుకు పుట్టాడు? మన కోసం. ఈ వాక్యంలో జీవించిన